హైదరాబాద్ నగరంలోని మల్లేపల్లి ఐఐటి ప్రాంగణంలో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో 65 ఏటీసీలను వర్చువల్గా స్టార్ట్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఐఐటీలను ఏటీసీలుగా ప్రభుత్వం మార్చిందని, చదువుతో పాటు విద్యార్థులకు సాంకేతిక నైపుణ్యం నేర్పించాలని అన్నారు. స్టూడెంట్స్కు చదువుతో పాటు నైపుణ్యం కూడా అవసరమని, యువతలో నైపుణ్యాల పెంపు కోసం టాటాతో చర్చలు జరిపామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఇక ఐటీఐలను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా మార్చామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఆసియా కప్ 2025 టోర్నీలో వరుస విజయాలతో దుమ్మురేపుతున్న టీమిండియా తుదిపోరుకు సిద్ధమైంది. ఓటమెరగని జట్టుగా ఫైనల్ చేరిన సూర్యాసేన ఆదివారం జరిగే ఫైనల్లో దాయాది పాకిస్తాన్తో అమీ తుమీ తేల్చుకోనుంది. ఈ టోర్నీలో ఇప్పటికీ వరుసగా 6 విజయాలు సాధించిన టీమిండియా అదే జోరులో పాకిస్తాన్ను మట్టి కరిపించి టైటిల్ కైవసం చేసుకోవాలనే పట్టుదలతో ఉంది. ఇప్పటికే ఈ టోర్నీలో 2 సార్లు పాకిస్తాన్ను భారత్ మట్టి కరిపించింది. లీగ్ మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో చిత్తు చేసిన భారత్ సూపర్ 4 మ్యాచ్లో 6 వికెట్ల తేడాతో ఓడించింది. ఈ 2 మ్యాచ్ల్లోనూ పాకిస్తాన్ పూర్తిగా తేలిపోయింది. ఈ రోజు చరిత్రలో గర్వించదగ్గ రోజు అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. విజయవాడలో నిర్వహించిన BSNL 4G సేవల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన BSNL శక్తివంతమైన వ్యవస్థగా మారిందన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ దూరదృష్టితో అనేక సంస్కరణలు వచ్చాయని, సరైన సమయంలో సరైన వ్యక్తి సరైన ప్రాంతంలో మోడీ ఉన్నారని అభినందించారు. 1995లో నేను సీఎంగా ఉన్నప్పుడు ఐటీ వెన్నెముకగా ఉండేదని, అలాంటి సమయంలో అమెరికాలో తిరిగి రాష్ట్రానికి ఐటీ వచ్చేలా కష్టపడి పనిచేశానన్నారు.